నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఏదైనా కార్యం ప్రారంభించే ముందు ఎందుకు చేస్తున్నాను, దాని ఫలితమేమిటి, కృతాకృత్యుడిని అవుతానా అనే 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, జూలై 16, 2024 మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:54 సూర్యాస్తమయం సాయంత్రం 6:50. చంద్రోదయం మధ్యాహ్నం 2:17 చంద్రాస్తమయం రాత్రి 1:40. తిథి దశమి రాత్రి 8:28 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం విశాఖ రాత్రి 2:04 వరకు, తదుపరి అనురాధ. కరణము తైతుల ఉదయం 8 గంటల వరకు, తదుపరి గరిజ రాత్రి 8:28 వరకు, తదుపరి వనిజ. యోగము సాధ్యము ఉదయం 7:09 వరకు, తదుపరి శుభము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3:36 నుండి 5:13 వరకు. యమగండం ఉదయం 9:08 నుండి 10:45 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:29 నుండి 9:21 వరకు. తిరిగి రాత్రి 11:15 నుండి 12 గంటల వరకు. వర్జ్యం ఉదయం 6:23 నుండి 8:03 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:18 నుండి 5:06 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 4:47 నుండి 6:30 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. జూలై 16 మంగళవారం. ఈరోజు మంచిదేనా, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి రాత్రి 8:28 వరకు ఉంటుంది, తదుపరి ఏకాదశి. దశమి ఏకాదశులు రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులే. అయితే వారం మంగళవారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ఇవే కాకుండా ఈరోజు కర్కాటక సంక్రమణం, అంటే సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే రోజు. సూర్యుడు ఈరోజు ఉదయం 11:20 వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను ఉంటారు. దీన్నే సంక్రాంతి సంక్రమణం అంటారు. ఇలాంటి రోజులలో అస్సలు శుభకార్యాలు చేయకూడదు. ఈరోజు చేసే స్నానాలు, దానాలు, లక్ష్మీ పూజ అత్యంత పుణ్యఫలాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు పితృల పేరిట పిండ ప్రదానాలు, దాన ధర్మాలు, పితృకర్మలు చేయటం ద్వారా పితృదోషం తొలగుతుంది, పితృల ఆత్మలకు శాంతి కలుగుతుంది. ఈరోజు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. చంద్రుడు రాత్రి 7:52 వరకు కన్యా రాశిలోను, తదుపరి తులారాశిలోను ఉంటారు. మంగళవారం ఉత్తరం వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఆషాఢమాసం శుక్ల ఏకాదశి నుండే దక్షిణాయనం ప్రారంభం. దక్షిణాయనం లేదా ప్రీతాయనం అనేది హిందూ మతంలో దేవతలకు రాత్రివేళ. ఇది మకర సంక్రాంతి వరకు ఉంటుంది. ఉత్తరాయణ కాలం మకర సంక్రాంతితో ప్రారంభమవుతుంది. ఇది దేవతలకు పగటి సమయం. మానవ సంవత్సరం హిందూ మతంలో దేవతలకు ఒక రోజుతో సమానం. దక్షిణాయనం సూర్యుని యొక్క దక్షిణ రవాణా కూడా ఈ కాలంలో రాత్రులు ఎక్కువ, పగలు తక్కువగా ఉంటాయి.
నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. దేవతలు రాక్షసులు ఏ మహర్షి కుమారులు? బృహస్పతి మహర్షి. ఈరోజు ప్రశ్న: ఆషాఢ శుద్ధ ఏకాదశిని ఏ పేరుతో పిలుస్తారు? శయన ఏకాదశి, తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, కామిక ఏకాదశి. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: మొదలుపెట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. వృషభ రాశి: ఏ ఆలోచనలు చేసినా అంతగా కలిసిరావు. మిథున రాశి: అందరిలోనూ మంచి పేరు ప్రతిష్టలు గడిస్తారు. కర్కాటక రాశి: ఎంత కష్టపడినా ఫలితం మాత్రం కనిపించదు. సింహరాశి: ఆస్తుల వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కన్య రాశి: ఇతరులకు సాయం చేయాలన్న మీ ఆశయాలు నెరవేరుతాయి. తులారాశి: కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు పెరుగుతాయి. వృశ్చిక రాశి: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ధనుస్సు రాశి: మీరు అభిమానించే వారే మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తారు. మకర రాశి: విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుంభరాశి: చిన్ననాటి మిత్రులతో మనోభావాలను పంచుకుంటారు. మీనరాశి: విద్యార్థుల తెలివితేటలు వెల్లడవుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.